అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ కీర్తన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ కీర్తన్. మొట్టమొదట మీ అందరికీ శ్రీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఆ విష్ణుమూర్తి మరియు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజున నేను లక్ష్మీదేవిని విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని లక్ష్మీదేవి వారి అష్టోత్తరాల్లో అంటారు. దానికి గల కారణం ఏమిటి మరియు దాని వెనకాల ఉన్న కథ ఏమిటి అనే దాని గురించే ఈరోజు టాపిక్. ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మొట్టమొదట లక్ష్మీదేవి విష్ణువు దగ్గర ఉన్నప్పుడు విష్ణువు లక్ష్మీదేవి యొక్క సేవను మెచ్చి ఆమెకి ఏమి వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, నేను మీ భార్యగా ఉండడమే నాకు ఎంతో కలిగిన అదృష్టము, మీ మీకు సేవ చేయడం నాకు దొరికిన అదృష్టము, మరియు మీరు దానికి సంతోషించి నన్ను ఈ వరం అడగడము అని నాకు అదృష్టమే. నా అంత అదృష్టవంతుడైన భార్య ఈ జగత్తులో ఎక్కడుంటుంది స్వామి అని అడగగా విష్ణుమూర్తానికి పొంగిపోయి, నీకు నా అనుగ్రహమే కాకుండా శివానుగ్రహం కూడా ఉండాలని చెప్పి నువ్వు శివునికి ఘోర తపస్సు చెయ్యి, ఆయన నీకు తగిన అనుగ్రహం ఇస్తాడని చెప్పి లక్ష్మీదేవికి పరమేశ్వరుడు చెబుతాడు. అప్పుడు లక్ష్మీదేవి వెళ్ళి తను ఒక చోటుని ఎంచుకోవడానికి చుట్టూ అడుగులంతా తిరుగుతుంది. కానీ ఆమెకి ఎలాంటి చోటు దొరకదు. సరైన చోటు ఆమె ఎంత ఘోర తపస్సు చేయాలనుకుంటుంది అంటే ఆమెకి సరైన చోటు దొరకదు, ఎక్కడ చేయాలనేది ఆలోచిస్తుంది. అప్పుడు అటువైపు వచ్చిన నారదముని ఆమె దగ్గరకు వచ్చి, తల్లి, నీకు శ్రీశైల క్షేత్రంలో ఉన్న పాతాళ గంగ ఒడ్డున నువ్వు తపస్సు చేస్తే నీకు తగిన ఫలితం దక్కుతుంది తల్లి అని చెప్పి నారదముని లక్ష్మీదేవికి చెప్పగా లక్ష్మీదేవి శ్రీశైలం దగ్గర ఉన్న పాతాళ గంగ ఒడ్డుకు వెళ్ళి అక్కడ తపస్సు చేస్తుంది. తపస్సు చేసే ముందు ఎప్పుడైనా సరే గణపతికి ప్రార్థన చేయడం ముఖ్యం. సో ఆమె గణపతికి ప్రార్థన చేయకుండానే తన తపస్సు మొదలుపెట్టింది. అప్పుడు ఏమైందంటే ఆమె పొరపాటు చేసింది. పొరపాటు చేయగానే ఇది గణపతి దగ్గరికి వెళ్ళి గణపతికి నచ్చలేదు. నాకు చేయలేదు కానీ శివుడికి మాత్రం మా నాన్నగారికి మాత్రం చేస్తుంది అని చెప్పి ఆయన కోపం వచ్చి ఈ గణపతి వెళ్ళి సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళి, ఈయన తల్లి ఇట్లా లక్ష్మీదేవి నాకు పూజ చేయలేదు, మీరు ఆమె తపస్సుకు భంగం కల్పించండి అని చెప్పి సరస్వతి దేవిని గణపతి కోరుకుంటే ఇంకా పిల్లవాడు కదా, సరే చెప్పింది వింటానులే అని చెప్పి సరస్వతీదేవి ఆమె మేధస్సులో ఇట్లా ఒక కాన్సన్ట్రేషన్ రావట్లేదు. ఆమె జ్ఞానం తపస్సు చేస్తూ ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆమె దివ్య దృష్టిలో చూస్తే సంగతి అంతా తెలిసి అప్పుడు లక్ష్మీదేవి గణపతి వ్రతం చేసింది. తపస్సు అంతా ఆపేసి గణపతి వ్రతం చేస్తే ఆ తర్వాత తపస్సుకి మెల్లగా భంగం కలుపుతా హాయిగా సాగుతుంది. ఆమె చాలా సంవత్సరాలు చేస్తూ పోయింది కానీ శివానుగ్రహం కల్పించలేదు. చుట్టూ పుట్టలు చెట్లు అవన్నీ పెరిగిపోయాయి, అయినా సరే కనిపించట్లేదు. ఈ తపస్సు ఎంత ఘోరంగా ఉందంటే ఆమె శరీరం నుంచి అగ్ని జ్వాలలు బయటకు వచ్చి చుట్టూ ఉన్న ముల్లోకాలను దానం చేయడం మొదలుపెట్టారంట. దీన్ని గ్రహించిన ఋషులు, దేవతలు వీళ్ళందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడి దగ్గరికి వెళ్తే శివుడు నందీశ్వరుడు ఉంటాడు కదా, ఆయన వాహనం, ఆయనని ఇంకో బ్రాహ్మణుడి కింద లక్ష్మీదేవి దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు నందీశ్వరుడు అయిన ఒక బ్రాహ్మడు అతని దగ్గర ఆ లక్ష్మీదేవి తల్లి దగ్గరికి వచ్చి, తల్లి, నువ్వు నీ వర్చస్సుకి నీకున్న మేధస్సుకి శివానుగ్రహం దొరకాలంటే నువ్వు రుద్రాభిషేకం చెయ్యాలి. రుద్రాభిషేకం చేస్తేనే నీకు శివానుగ్రహం దొరుకుతుందని చెప్పి ఆ బ్రాహ్మణుడు అయిన నందీశ్వరుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దాన్ని గ్రహించిన లక్ష్మీదేవి సప్త ఋషులను పిలిపించి ఆమె రుద్రాభిషేకం చేస్తుంది. చేశాక శివుడు ప్రత్యక్షమయ్యి కానీ ఇప్పుడు ఇక్కడ నందీశ్వరుడు ఇంకొక విషయం చెప్తున్నాను. నీకు శివుడు ప్రత్యక్షమయ్యాక నీకు శివుడు ప్రత్యక్షం కావాలంటే నువ్వు నీ దేహంలో నుంచి ఏదైనా ఒక ఆర్గాన్ని ఇచ్చేసేయాలి. ఆ పురుషుడికి దానం ఇచ్చేసేయాలి నీ శరీరంలో ఏదో ఒక భాగాన్ని. అప్పుడు ఆ అగ్గి నుంచి ఒక స్వరూపం బయటకు వచ్చి నాకు ఆకలి 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 అని కేకలు వేయడం మొదలుపెట్టింది. దాన్ని గ్రహించిన లక్ష్మీదేవి తన వామ భాగపు
తన వామ భాగాన్ని ఖండించి ఆ యోగ పురుషుడికి ఇస్తుంది. ఇచ్చాక దీన్ని గ్రహించిన శివుడు, తల్లి నీ భక్తికి నేను మెచ్చాను, నీకు ఏ వరం కావాలన్నా కోరుకో అంటే నీ అనుజ్ఞ ఉండాలి తండ్రి అని చెప్తే ఆమె వామభాగం తిరిగిచ్చి, నాకు నీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది, ఇంకా నిన్ను విష్ణువు యొక్క వక్షస్థలం దగ్గర ఉంచుతాను, సో నీకు అది ఒక కవచం లాగా ఉంటుంది, మరియు ఇప్పటి నీ స్తోత్రాలలో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని పూజింపబడుతుంది. తదాస్తు అని చెప్పి శివుడు లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు. అందుకే లక్ష్మీదేవికి విష్ణు వక్షస్థల స్థితాయ నమః అనే ఒక నామాన్ని లక్ష్మీ అష్టోత్తరాన్ని మనం చదువుకుంటాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః.